పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో అద్భుతమైన పరికరాలను సృష్టిస్తున్నారు నిపుణులు. ఈ పరికరాలను చూసారంటే అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇలాంటి అద్భుతాలను సృష్టించడంలో చైనా ముందంజలో ఉంటుంది. ఈ దేశం ప్రతిరోజు ఏదో ఒక వింత టెక్నాలజీని ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అయితే వ్యాలంటైన్స్ వీక్ ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్న టైంలో చైనా ఓ కొత్త పరికరాన్ని కనిపెట్టింది. అది ఇప్పుడు బయటపడింది. అదే ముద్దుల పరికరం. ఇదేంటి ముద్దుల పరికరమా? ఇదెలా ఉంటుంది అనుకుంటున్నారా? అయితే అదేంటో, దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి కాలంలో సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందింది. శృంగారానికి కూడా మనుషుల అవసరం లేకుండా ఏఐని ఉపయోగించి శృంగారం చేసే విధంగా టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ విషయాన్ని మనం ఇంతకుముందోసారి వీడియోలో చూసాం. ఈ క్రమంలోనే ముద్దుల పరికరాన్ని కూడా కనిపెట్టారు చైనీయులు. ప్రియమైన వారు దూరంగా ఉన్నప్పుడు వారికి ముద్దు ఇవ్వాలనుకుంటే వీడియో కాల్ మాట్లాడుతూ ఈ కిస్సింగ్ మిషన్ ద్వారా ముద్దు తీసుకున్నంత అనుభూతిని పొందొచ్చు. ఈ మిషన్తో నిజంగా లిప్ కిస్ చేసుకున్నంత ఫీల్ పొందొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఈ పరికరాన్ని తూర్పు చైనాలోని జియాంగ్జూ ప్రావిన్స్లోని ఓ యూనివర్సిటీ వారు తయారు చేశారు. దీన్ని తయారు చేసిన విద్యార్థి ప్రియురాలు దూరంగా ఉండటంతో ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు, ప్రియురాలితో ఉన్న దూరాన్ని తగ్గించుకునేందుకు తయారు చేశాడట. ఈ పరికరాన్ని మనం బ్లూటూత్ యాప్ ద్వారా ఫోన్కి లింక్ చేయొచ్చు. ఈ పరికరం నోటిలో ఏదైనా వ్యాధి ఉన్న వారికి కూడా ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తులు కూడా ఈ పరికరంతో ముద్దులు పంచుకుని నిజమైన ముద్దులు పొందిన అనుభూతిని పొందవచ్చు. ఈ యంత్రం సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న జంటలకు, నోటి సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ పరికరాన్ని సిలికాన్ మెటీరియల్తో పెదవులు తయారు చేశారు. ఇది అచ్చం మానవుని పెదవులు ఉన్నట్టుగానే ఉంటాయి. ఈ పరికరం కోసం ఒక యాప్ కూడా రూపొందించారు. దీనికోసం మీరు మీ స్మార్ట్ ఫోన్కు పరికరాన్ని కనెక్ట్ చేసి విదేశాలలో కూర్చున్న మీ ప్రియురాలికి లేదా ప్రియుడికి కాల్ చేయాలి. ఈ పరికరాన్ని ముద్దు పెట్టుకునేటప్పుడు శ్వాస, వాయిస్ అనుభూతిని కూడా పొందొచ్చు. ఈ పరికరం చైనీస్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంది ప్రస్తుతానికి. అయితే అలాంటి పరికరం ప్రస్తుతం అయితే భారతదేశంలో అందుబాటులో లేదు. ఏమో ఎవరికి తెలుసు, త్వరలో మన దగ్గరికి ఈ ముద్దుల పరికరం రావచ్చు.